గదిలో పెట్టి కొడితే పిల్లి అయినా పులిలా మారుతుంది అంటారు. ఇరాన్ విషయంలో ఇదే జరిగింది. నిరంకుశంగా అణిచివేసిన ప్రభుత్వానికి ప్రజలు ఎదురు తిరిగారు. రోజురోజుకి ఉధృతమవుతున్న ఆందోళనతో అట్టుడికిపోతుంది ఇరాన్. రాజధాని టెహ్రాన్ సహా అన్ని నగరాల్లోనూ ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు మిన్నంటుతున్నాయి. ప్రభుత్వ కార్యాలయాలకు నిప్పు పెట్టి తమ వ్యతిరేకతను తెలియజేస్తున్నారు. అసలు ఎందుకు ఈ నిరసనలు? ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇరాన్లో 2 వారాల కిందట ప్రారంభమైన నిరసనలు హింసాత్మకంగా మారాయి. రాజధాని టెహ్రాన్ సహా పలు నగరాల్లో ఆందోళనకారులు వీధుల్లోకి వచ్చి నిరసనలకు దిగుతున్నారు. వారిని నియంత్రించే సందర్భంలో పలుచోట్ల జరిగిన హింసాత్మక ఘటనల్లో ఇప్పటిదాకా 220 మందికి పైగా చనిపోయారన్నది ఓ అంచనా అయితే 300కు పైగా చనిపోయారని మరికొందరు చెప్తున్నారు. కానీ ప్రభుత్వ అధికారులు మాత్రం మృతుల సంఖ్య 10లోనే అని బుకాయిస్తున్నారు. పరిస్థితి దారుణంగా ఉందని అమ్నెస్టీ వంటి సంస్థలే చెబుతున్నాయి. ఆసుపత్రులు మృతదేహాలు గాయపడ్డ వారితో నిండిపోయాయని స్పష్టం చేస్తుంది. పౌర్సినాలోని రాత్రికి రాత్రే తుపాకీ తూటాలకు చనిపోయిన వారి 70 డెడ్ బాడీస్ వచ్చాయి. తమ వారి మృతదేహాలను అప్పగించడానికి అధికారులు 7 బిలియన్ రియాల్స్ అడుగుతున్నారని బాధిత కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంత జరిగినా ఆందోళనల్లో సైన్యం కాల్పుల్లో ఎవరూ చనిపోలేదని, కొందరు మాత్రమే గాయపడ్డారని ఇరాన్ ప్రభుత్వం సమాధానమిస్తోంది. 2022లో మొదలైన హిజాబ్ ఉద్యమాన్ని ఇరాన్ ప్రభుత్వం నిరంకుశంగా అణిచివేసింది. ఇప్పుడు ఆ కసిని ఇరాన్ మహిళలు తీర్చుకుంటున్నారు. సుప్రీం లీడర్ ఖమేనీ ఫోటోలు తగలబెట్టి వాటితో సిగరెట్లు వెలిగిస్తున్నారు. ఆ వీడియోలు వైరల్ చేస్తున్నారు. ఇరాన్ చట్టాల ప్రకారం మహిళలు హిజాబ్ లేకుండా కనిపించకూడదు, సిగరెట్లు తాగకూడదు, సుప్రీం లీడర్ ఫోటోలకు నిప్పు పెట్టకూడదు. కానీ ఇప్పుడు ఒకేసారి ఆ పనులన్నీ చేస్తూ ప్రభుత్వానికి సవాల్ విసురుతున్నారు ఇరాన్ మహిళలు. ఇస్లామిక్ ప్రభుత్వ నిరంకుశాన్ని లెక్క చేసేది లేదని తేల్చి చెబుతున్నారు. ఈ నిరసనలు దేశవ్యాప్తంగా విస్తరించకుండా ఉండేందుకు ఇరాన్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. నెట్, మొబైల్ సేవలను నిలిపివేసింది. ఆందోళనల దృశ్యాలు బయటకు రాకుండా విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. అసలు ఇరాన్లో ఏం జరుగుతుందో ప్రపంచానికి తెలియనివ్వకూడదని జాగ్రత్త పడుతోంది. నిరసనలు అదుపు చేసేందుకు కఠిన చర్యలు తీసుకునేందుకు వెనకాడట్లేదు. కొన్నేళ్లుగా ఇరాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉంది. నిత్యావసర ధరలు చుక్కలనంటాయి. మాంసం, పాలు, కూరగాయలు వంటి నిత్యావసరాలు ధరలు భారీగా పెరిగిపోయాయి. మందులు వంటివి కూడా దొరకడం లేదు. కరెన్సీ రియాల్ విలువ రికార్డు స్థాయిలో పడిపోయింది. నిరుద్యోగం పెరిగింది. వీటికి తోడు సామాజిక స్వేచ్ఛ లేకపోవడం, అణిచివేత ధోరణితో ప్రజలు విసిగిపోయారు. అంతర్గత తిరుగుబాటు కూడా ఖమేనీ ప్రభుత్వ పునాదుల్ని కదిలిస్తున్నాయి. ఈ తిరుగుబాట్లను కూకటి వేలతో సహా అణిచివేసేందుకు భారీగా సైన్యాన్ని దించింది. దాదాపు 2300 మంది ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అయినా సరే ఆందోళనకారులు ఎక్కడా వెనక్కి తగ్గలేదు. వాహనాలకు నిప్పు పెట్టారు. అక్కడితో ఆగకుండా రాజధానిలోని టెహ్రాన్లో కార్యాలయాలను తగలబెట్టారు. ప్రభుత్వ కార్యాలయాలు, వాహనాలు మంటల్లో కాల్చుతున్న దృశ్యాలు సోషల్ మీడియా ద్వారా బయటకు వచ్చాయి. దీంతో ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది ప్రభుత్వం. అయితే కొందరు స్టార్లింక్ ఇంటర్నెట్ సేవలను వినియోగిస్తూ ఉండడంతో వారి ద్వారానే బాహ్య ప్రపంచానికి ఇరాన్లో జరుగుతున్న విషయాలు తెలుస్తున్నాయి. అయితే దేశంలో పరిస్థితి నియంత్రణలోనే ఉందని ఇరాన్ అధికార టీవీ ఛానల్ వార్తలను ప్రసారం చేస్తోంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనల్లో పాల్గొనే వారిని దైవ వ్యతిరేకులుగా భావిస్తామని, వారికి మరణశిక్ష విధిస్తామని ఇరాన్ అటార్నీ జనరల్ మహమ్మద్ మవాహిదీ అజాద్ స్పష్టం చేశారు. ప్రవాసంలో తలదాచుకుంటున్న యువరాజు రెజా పహ్లావి పిలుపుతో ఆందోళనలు మరింత ఉధృతమయ్యాయి. ఆయనకు అమెరికా మద్దతు ఉండడంతో ఇరాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలను ఉద్దేశించి వీడియోలు రిలీజ్ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా సామూహిక తిరుగుబాటు చేయాలని రెజా పహ్లావి ఇరాన్ ప్రజలకు పిలుపునిచ్చారు. సిటీ సెంటర్లను ముట్టడించాలని, ఆర్థిక వ్యవస్థలోని కీలక రంగాల్లో సమ్మెలు, నిరసనలు చేపట్టాలన్నారు. ద్రోహి, క్రిమినల్ అయిన ఇస్లామిక్ రిపబ్లిక్ నేత బెదిరింపులకు ధీటైన సమాధానం మీరంతా వీధుల్లోకి పెద్ద ఎత్తున రావటమే అని వారి నిరసనలను ప్రశంసించారు. ఈ నిరసనలు చూసిన తర్వాత సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ భయంతో వణికిపోతున్నారన్నారు. ఇకపై నిరసనలు మరింత నిశిత లక్ష్యంతో విధ్వంసకరంగా జరగాలన్నారు. రవాణా, చమురు, గ్యాస్, ఎనర్జీ సహా ముఖ్యమైన రంగాల్లోని ఉద్యోగులు, కార్మికులు దేశవ్యాప్తంగా సమ్మెను ప్రారంభించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడం వల్ల అసమ్మితిని అణిచివేసే సామర్థ్యాన్ని ప్రభుత్వం కోల్పోతుందని చెప్పారు. వారాంతంలో మళ్లీ నిరసనలు చేపట్టాలని కోరారు. తాను కూడా స్వస్థలానికి తిరిగి రావడానికి సిద్ధమవుతున్నట్లు తెలిపారు. జాతీయ విప్లవ విజయోత్సవ సమయానికి మీ పక్కనే ఉండే విధంగా వస్తానన్నారు. ఇరాన్ సంక్షోభంపై పహ్లావి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జోక్యాన్ని కోరారు. ఇరాన్లో 1989 నుంచి ఖమేనీ పాలన కొనసాగుతుంది. ఆయన పాలనలో మహిళలపై తీవ్రమైన ఆంక్షలను అమలు చేశారు. సంప్రదాయాలను పాటించని మహిళలను నిర్బంధించి హింసించారు. దీంతో ప్రజలు గత పాలకుడు షా వారసుడు రెజా పహ్లావి తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నారు. ఆందోళనకారులకు మద్దతుగా రెజా పహ్లావి ఉండడంతో ఇరాన్ ప్రజలు రెట్టించిన ఉత్సాహంతో రోడ్లపైకి వచ్చి వారి నిరసనను తెలుపుతున్నారు.
ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఖమేనీ గద్దె దిగడం ఖాయమన్నట్లుగా ఉన్నా ఆయన మాత్రం నిరసనలు ఉక్కుపాదంతో అణిచివేస్తామని చెబుతున్నారు. మరి చివరికి ఏం జరుగుతుందో చూడాలి.